తానే సత్యం స్వరూపం ఉన్నాడు. తన స్వరూపాన్ని గుర్తించడానికి ఇంకొక జ్ఞానం ఎందుకు, జ్ఞాపక లక్షణం ఎందుకు, తెలివి లక్షణం ఎందుకు, శబ్ద లక్షణం ఎందుకు, అనుభవ లక్షణం ఎందుకు? అక్కర్లేదు. అంటే ఉన్నది ఎవరు? తానే. తాను ఒకటి కాదు రెండు కాదు, సంఖ్యాపరంగా. ఇలా పరిపూర్ణ మౌనంతో పరిపూర్ణ స్వరూపంగా, పరిపూర్ణ స్వరూపంతో పరిపూర్ణ మౌనంగా, పరిపూర్ణ ఉనికిగా, పరిపూర్ణ చైతన్యంతో జ్ఞానంతో పరిపూర్ణ ఆనంద స్వరూపంగా నేనే ఉన్నాను అని తన లక్ష్యాన్ని గమనించే కోరిక ఉండొచ్చు. ఎలాగా? నేను మాట్లాడేవాడిగా ఉన్నాను, ఆ మాట్లాడుతూ నీకు అవగాహన ఉందిగా, మాట్లాడే మాటలు అనుకోవటం అంతా కలిసి తనకి అనుభూతే కదా, ఆ కథని ఊరికే గమనించి ఉండు. స్వయం గమనికతో హాయి ఉన్నది, హాయి సహజం, హాయి తెలివితో చైతన్యంగా ఉన్నది. తెలివితోనే తెలుసుకుంటుంది హాయిని, చైతన్య తెలివితోనే గమనిస్తోంది ఉనికిని, చైతన్య జ్ఞానంతోనే గమనిస్తోందని ఉనికిని సత్తు పదార్థంగా, చిత్తు పదార్థంగా, ఆది పదార్థంగా తనకు తానే గుర్తించి గమనించి తెలుసుకుంటానని స్వచ్ఛం అవుతుంది స్వయం అనుభవం. ఈ అనుభవం మించింది ఇంకో అనుభవం లేదు. ఉన్న అనుభవాలు అనేకం లేవు. అనుభవరహితమైంది, గమనిక లేనిది, గుర్తించే జ్ఞాపకం లేనిది, శబ్దం లేనిది ఏదైతే స్థితి ఉందో అనేకన్నా ఇలా ఉంటుండగా గమనిస్తుండగా మనకి జరుపులాగా ఒక రెప్పపాటు ఏమీ తెలియదు. అప్పుడు గమనించే లక్ష్యం, గుర్తించే లక్ష్యం, తెలిసే లక్ష్యం, ఎరుక లక్ష్యం ఉందో లేదో అని కూడా నువ్వు చెప్పలేవు. కానీ అంటే అక్కడ ప్రసక్తి లేదు, లేదంటే అందుకు మీరు లేదు, ఐడెంటిఫై చేస్తాం. ఏ విధంగా? ఎరుక లక్ష్యంతోనే గురికి అవగాహన, ఎరుక లక్ష్యంతోనే స్వలక్ష్యంతోనే చిత్తు పదార్థ అవగాహన, ఎరుక లక్ష్యాన్ని ఆంధ్ర స్వరూప లక్షణం అవగాహన, ఎరుక లక్ష్యంతోనే పరిపూర్ణ లక్షణం అవగాహన, ఎరుక లక్ష్యంతోనే మూల లక్షణం అవగాహన, స్వతసిద్ధం స్వయంగా ఉంది, సొంతంగా ఉన్నది అని స్వయం బోధ సూచనతో ప్రతిపాదిస్తాడు. ఉన్నదాన్ని ఉన్నట్టుగానే గుర్తించి గమనించి తెలుసుకున్నాడు. అయితే లోకడు చెప్పిన వారితో వీటిని పోలిక పోల్చాలా అక్కర్లేదు, అది మీ ఇష్టం, మీ స్వేచ్ఛ. లోకడు ఎవడు ఆస్తికుడైనా, నాస్తికుడైనా, హేతువాదైనా, విజ్ఞానవాదైనా, అద్వైతైనా, ద్వైతైనా, విశిష్టతైనా, సగుణార్థత, నిర్గుణార్థత, ప్రకృతార్థత ఏవైనా చేసుకోవచ్చు, ఏవి మానకలే. కారణం ఎరుక లేకుండా ఏ శాస్త్రం మీరు చేయరుగా, జ్ఞానం లేకుండా చేయలేరుగా, గమనించే లక్షణం లేకుండా చేయలేరు కదా, భావించే లక్షణం లేకుండా చేయలేరుగా, శబ్ద లక్షణం లేకుండా చేయలేరుగా. ఆ ఉదక శారీర పదార్థంగా తనకు తానే స్వయంగా ఉన్నాను అనే అవగాహనతో సహజంగా ఉండు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించడమే సాక్షాత్కారం. ఉనికే ఉన్నది, ఉనికితో ఉనికిని గ్రహించడం, ఉనికితో చైతన్యాన్ని గ్రహించడం, ఉనికితో అనుభవాన్ని గ్రహించడం అన్నీ కూడా తానుగా స్వయంగా ఎరుకతోనే జరుగుతున్నది కనుక ఎరికే ఉన్నది అని అంటానికి ఎరుక ప్రసక్తి లేనప్పుడు అన్ని అనుభూతిని తనకు తానే వ్యక్తం చేసుకున్నాడు.